హాయ్ అండి అందరికీ. బీరకాయ కూర పాలు పోసి వండడం ఎలాగో చూసేద్దాం రండి. దానికోసం 3 బీరకాయలు, చిన్నవి 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు మంచిగా నీటిలో కడగాలి. కడిగి తర్వాత పీల్ చేయాలి. బీరకాయలు పీల్ చేసి కడిగి పెట్టుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కూర కోసం 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేయాలి. తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలన్నమాట. బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. అప్పుడు దాంట్లో వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి ఆ వాటర్కి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి అవి ఉడికాయి అని అనిపించగానే ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి పాలు కాచినవి పోయాలండి. పచ్చి పోయొద్దు. కాచిన పాలు 1 టీ గ్లాస్ అనే పాలు పోయాలి. 1 టీ గ్లాస్ అని పాలు పోసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి. మళ్ళీ ఉడకనిచ్చి ఇంకా నేను కారం ఏమి వేయట్లేదండి, ఎందుకంటే అందులోనే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి అదే కారం సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం 1 స్పూన్ అంతా కారం కూడా వేసుకోవచ్చు మీరు. చివరిగా కొత్తిమీర వేయాలి. అంతే.